ఒకటేమో పద్ధతి, ఒకటేమో ఆలోచన. మీరు చెప్పిందంతా కూడా పద్ధతి. పద్ధతి కదా, లోపలికి వచ్చేటప్పుడు ఈ పద్ధతి. మనం ఇక్కడ గేట్ దగ్గర ఎందుకు నిలబడాలి, వాళ్ళ లోపలికి వెళ్ళడానికి వాళ్ళ దారిచ్చి మనం పక్కన నిలబడచ్చు కదా. ఇవి చెయ్యరు. మీ లిఫ్ట్లో నేను ఎక్కి పైకి వచ్చానండి. మీ దీనిలో నేను వచ్చి నిలబడి ఉన్నాను. నా తర్వాత ఒక 5-6 నిలబడి ఉన్నారు. లిఫ్ట్ వచ్చింది, వాళ్ళు 6 ఎక్కారు ముందు. నేను 7వ మనిషిగా ఎక్కాను లోపలికి. నేను 10th ఫ్లోర్లో, 10th వాళ్ళు ఎక్కుతుంటేనే నాకు తెలుసు వీళ్ళు 10th వరకు పోరేమో, వీళ్ళు 6th 5th వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్తున్నారో తెలియదు. నేను ముందు వచ్చాను, నా కోసం నిలబడి నన్ను లోపలికి పోనిచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి పోవాలి తెలియదు. ఇవన్నీ చదువుకున్న వాళ్ళని కదండి, ఈ బిల్డింగ్ లో పనిచేసే వాళ్ళందరూ నేను చదువుకున్న వాళ్ళని అనుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళు కూడా చేయట్లేదు, సంస్కారం లేకుండా పోతుంది. కరెక్ట్. ఇది స్కూల్లో ఎలా నేర్పిస్తున్నాము అంటే, డిసిప్లిన్ అని లైన్లో నిలబడడం అన్నది డిసిప్లిన్ అని స్కూల్లో నేర్పిస్తారండి. నేను దాన్ని స్లైట్గా మార్చాను. పిల్లలకి ఏం చెప్తానంటే, లైన్లో నిలబడడం అనేది నీ ముందు వాళ్ళకి నువ్వు ఇచ్చే మర్యాద. అంతే. నీకన్నా ముందు వచ్చారు కదా, ప్లీజ్ రెస్పెక్ట్ హిమ్. ఆయన వెనకాల నిలబడ నువ్వు. సో నువ్వు లైన్లో ఎందుకు నిలబడాలి అంటే, ముందు వాళ్ళకన్నా ఇట్స్ నాట్ డిసిప్లిన్, రూల్ కాదు ఇది. ఇట్స్ అ రెస్పెక్ట్ ఫర్ ద పర్సన్ దట్ యు ఆర్ గివింగ్, హూ హస్ కమ్ అహెడ్ ఆఫ్ యూ. అప్పుడే కదా మనం వచ్చాడు మనకి ఇస్తాడు. అప్పుడు అది చేసుకుంటూ వస్తే దెన్ యూ స్టార్ట్ అప్లయింగ్ దిస్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ మై కమ్యూనిటీ. ఈరోజు ఎందుకు చేయట్లేదంటే, ఐ డోంట్ కేర్ ఫర్ యూ. అండ్ చాలా బాధ వేస్తుండండి. నేను ఒక 2-3 సార్లు చూశాను, కారులో వెళ్తుంటే ఒక తల్లి 2-3 సంచులు పట్టుకొని 2 పిల్లల్ని తీసుకొని ఆ కుకట్పల్లిలో ఇలా క్రాస్ చేస్తూ ఉంటుంది. కారులో ఏసీలో కూర్చొని ఉన్నా, నేను ఆగను. ఏమండి, నాకు టైం లేదు, ఆగను. నేను ఏసీలో ఉన్న 1 నిమిషం ఆగితే ఏమైపోతుంది? ఆగాలి. లెట్ హర్ క్రాస్. ఆవిడకి ఏమి కష్టము. ఆ 2 పిల్లలు ఎటు వెళ్తారు, ముందుకు వెళ్తారు, వెనక్కి వెళ్తారు, ఆ భయము. 2 సంచులు ఉన్నాయి చేతి నిండా. లెట్ us allow her to pass. ఆవిడ వెళ్ళనివ్వండి. ఐ టెల్ మై టీచర్స్ ఆల్సో, వాల్యూస్ నేర్పించకపోతే ఇది అవుతుందండి మీకు, మన అందరికీ కూడా. ఏదో ఒక రోజు, నాకు 80 ఏళ్ళు అవుతుంది, నేను రోడ్ క్రాస్ చేయాల్సి వస్తుంది ఒకరోజు. ఆ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏ పిల్లవాడు నా కోసం వెయిట్ చేస్తాడు? ఎవరు చేయరు. మనం నేర్పించకపోతే ఇది ఎవరు చేయరు. చెయ్యండి. ఈరోజు అవర్ ట్రాఫిక్ బిహేవియర్ డిఫైన్స్ అవర్ కల్చర్. ఏంటి సార్, చెక్ పోస్ట్ సర్కిల్లోనే, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సర్కిల్లోనే ఫ్రీ లెఫ్ట్ అని బోర్డు పెడతాడు. అసలు అవతల వైపు వెళ్ళే వాళ్ళందరూ మొత్తం బ్లాక్ చేసేస్తారు. ఇక్కడ హారన్ కొడితే ఒక్కడు రెస్పాండ్ కాదు. వాళ్ళ చెవులు పనిచేయవా, వాళ్ళ మైండ్ పనిచేయట్లేదా, కళ్ళు కనపట్టలేదా? కోపం వస్తుందంటే నిజంగా మనుషుల్లో ఎందుకు ఇంత కామన్ సెన్స్ లేక రెస్పాండ్ అయ్యే విధానమే మారిపోయింది సార్. నేను అనుకోవడం ఇది కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్. అదొకటి పక్కన పెట్టండి. వెరీ అన్కామన్ ఇన్ పీపుల్. దొరకదు మీకు. దానికి ఒక ఉదాహరణగా చెప్తానండి. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి స్వచ్ఛ భారత్ డిఫైన్ చేయాలంటే, మన ఇంటి బయట డర్టీగా ఉందని మనకు తెలియదా? ఇంటి బయట చెత్త వేస్తున్నాము, మన ఊరు బాగాలేదు, మన వీధి బాగాలేదు, మనకు తెలీదా? ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి దానికి ఒక పథకం పెట్టి స్వచ్ఛ భారత్ అని చెప్పి అందరూ చీపులు పట్టుకొని బయటికి వెళ్ళి ఫోటో ఆప్స్ తీసుకొని ఎందుకండి ఇంత చేయాల్సి వస్తుంది? సో ఇట్ ఈస్ అన్కామన్. ఇట్ ఈస్ వెరీ అన్కామన్ థింగ్. ఇదొక our other thing, I think psychologically, if you get deeper into this, the problem is not necessarily this. We are in a constant competitive thought process. మన థాట్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్లీ కంపీటింగ్. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు వరుసలో నిలబడాలి కదండి. 4 కార్లు ఉన్నాయి, 2 లేన్స్ ఉంటాయి. కార్లన్నీ ఎలా ఉంటాయి? ఇటు 2 లేన్లో నిలబడాలి. 3వ లేన్ లెఫ్ట్ సైడ్కి వాళ్ళకి వదిలేయాలి. 5వ కారు వచ్చింది అనుకోండి, ఆయన వచ్చి ఈ పక్కన పెడతాడు. 6వ కారు వస్తే మోటార్ సైకిల్ ఆయన వచ్చి పక్కన పెడతాడు. ఇదేంటంటే నేను ముందు వెళ్ళిపోవాలి. ఐఎమ్ కంపీటింగ్ అగేన్స్ట్ యూ. మీరు ఎవరో కూడా తెలియదు నాకు. రోడ్డు మీద మీరు ఎవరో కూడా తెలియదు. మిమ్మల్ని నన్ను ఓవర్టేక్ చేయనివ్వను. మీరు ఒక అర్జెంటుగా మీ ఇంట్లో ఏదో ఎవరికో బాగాలేదు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. నోబడీ విల్ ఈవెన్ థింక్ ఈవిడితో ఎందుకు నీకు కాంపిటీషన్, ఆవిడ వెళ్ళని ఏదో అర్జెంటుగా బాగుంటే వెళ్తున్నారు కదా, వదలరు. వీఆర్ ఇన్ అ కాన్స్టెంట్ కాంపిటేటివ్ సిచ్యువేషన్. దిస్ ఈస్ షోన్ ఇన్ ద స్కూల్స్ ఆల్సో. పేరెంట్స్ అందరూ కూడా, మా అబ్బాయి ఏం చేయలేదు, మా అబ్బాయి ఆడలేదు, మా అబ్బాయి చదవలేదు, మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు, మా అబ్బాయి. వై ఆర్ యూ కంపీటింగ్? స్టాప్, వెయిట్. మన పద్ధతిలో, మన పేస్లో, మన స్పీడ్లో, మన పిల్లవాడు ఎంత స్పీడ్ వెళ్ళగలడో ఆ స్పీడ్లో వెళ్తాము. తొక్కేది సైకిల్, వెళ్ళేది 60 కిలోమీటర్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? రాదు.
సో వీ కాంట్ బీ ఇన్ దిస్. ఇట్ విల్ టేక్ అ జనరేషన్ ఆర్ 2 జనరేషన్ ఫర్ అస్ టు లూజ్ దిస్ అండి. ఇది పోగొట్టుకోవాలంటే మనకి ఒక 2 జనరేషన్లు పడుతుంది ఇన్ మై ఒపీనియన్. ఒకనొకప్పుడు కార్లు అక్కడి నుంచి వస్తున్నాయంటే ఆగి 2 పక్కల చూసుకొని వెళ్ళే ఇవి. అప్పట్లో కారు మనకు తగిలిస్తుందేమో అని చెప్పి ఒక భయం. ఈరోజు కారు తగిలిస్తే 2 దంతానని చెప్పి ఒక ధైర్యం. గీసెస్ పెట్టిపోయినా దిక్కులేదు ఈరోజు. అంతే. దట్ ఈస్ దిస్ థింగ్. దిస్ వీ హ్యావ్ మూవ్డ్ బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ టు సర్వైవ్. ఇఫ్ ఐ డోంట్ సర్వైవ్ ఐ విల్ డై. ఈ ఫీలింగ్ అందరికీ అది అన్నిట్లోనూ చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇన్ ట్రాఫిక్. ట్రాఫిక్లో కూడా నేను మీకన్నా ముందు వెళ్ళిపోవాలి, సో దట్ ఐఎమ్ నాట్ కాట్ ఇన్ జామ్. ఆ లైట్లు పడినప్పుడు ఇది మారడానికి కొంత టైం పడుతుంది. వీ హ్యావ్ టు వర్క్ విత్ చిల్డ్రన్. I don't think I can make this change with the current people. Correct. In future, children will start to live a better life అనుకుంటున్నాం. కొంతమంది ఇప్పుడు మీకు the dissatisfaction that you have got about this traffic ఉంది చూసారా, 20 years back ఎవరికి లేదు. అప్పుడు కూడా ట్రాఫిక్ అంతే బాగాలేదు, కానీ nobody felt dissatisfied. Now you are starting to feel dissatisfied. I am dissatisfied. In fact, నా కార్ డ్రైవింగ్, personally I like to drive cars. But I don't drive a car and I have a driver because of this traffic. ఈ స్ట్రెస్లో వాడు వీడెందుకు ఇలా వెళ్తున్నాడు, ఈ రాంగ్ సైడ్ వచ్చేస్తున్నాడు, 2 పిల్లలు పెట్టుకుని రాంగ్ సైడ్ వస్తారండి వాళ్ళు. అబ్సల్యూట్లీ. అసలు రైట్ కి వెళ్ళాల్సిన వాడు అప్పటి వరకు లెఫ్ట్ నే ఉంటాడు, ఎడ్జ్ లో వస్తాడు అనమాట, ఇండికేటర్ కూడా వేయడు వాడు. అలాగే లెఫ్ట్ కి వెళ్ళాల్సిన వాళ్ళు టోటల్ గా రైట్ ను ఉంటారు. వీళ్ళు ఇలా వచ్చేటప్పటికి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఒక 500 meters ముందు నుంచే మనం వెళ్ళాల్సిన వేలోకి వద్దామనే పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదో నాకు నిజంగా. ది ఎఫెక్ట్ ఆఫ్ మహాభారతం, కురుక్షేత్రం మన మీద ఇంకా ఉందండి. అక్కడ కురుక్షేత్రంలో 2 పక్కల వాళ్ళు ఇలా వస్తారు చూసారా, అది మన మీద అలాగే ఉండిపోయింది. ఈ ట్రాఫిక్ లో కూడా వాళ్ళందరూ కౌరవులు, మనం అందరం పాండవులు, మనం అన్న ఒక ఫీలింగ్ తో ఇది నడిపిస్తున్నారు. మారుతుందండి. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. చిల్డ్రన్ విల్ స్టార్ట్ టు సీ. వెస్టర్న్ కంట్రీస్ కి ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక అసంతృప్తి ఉంది వాళ్ళందరికీ.